అందుకే భక్తుడైన యోబు గారికి చాలా శ్రమలు వచ్చాయి. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కనీసం ఆయన నోటి మాటతో కూడా ఏం చేయలేదంటే ఆయన పాపం చేయలేదు. అందుకే తన భార్య అంటది, నీవు ఇంకా నీ యథార్థతను వదలక ఉందువా. అంటే దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ప్రార్థన చేయాలి. అంచె దినాల్లో ఎక్కడ చూసినా యథార్థవంతులు తగ్గిపోయారు. క్రైస్తవుల్లోని అన్యజనుల్లో ఎక్కడ చూసినా యథార్థవంతులు కొరువైపోయారు. కానీ ఆ రాత్రంట యాకోబు యథార్థమైన హృదయంతో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపాల్ గారు చెప్పారంట, రేపు ఉదయం మీ అందరికీ కూడా ఫొటోస్ తీస్తాం ఐడెంటిటీ కార్డు కోసం అని చెప్పి. అప్పుడు వెంటనే పిల్లలందరినీ సిద్ధపడమన్నారు. అప్పుడు ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ని పిలిపించాడు. మా స్కూల్లో సుమారుగా 500 మంది పిల్లలు ఉన్నారు. ఈ 500 మంది పిల్లలకి మీరు ఫొటోస్ తీయాలండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని చెప్పాడు. సరే తీస్తానండి, ఒక్కొక్క ఫోటోకి 50 రూపాయలు అవుతుందండి అని చెప్పాడు ఈయన. అప్పుడు ఈ ప్రిన్సిపాల్ గారు అన్నారు, మా స్కూల్లో 500 మంది పిల్లలు ఉన్నారండి, కొంచెం తగ్గించండి అంటే అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ చెప్పాడంట, ఒక్కొక్క ఫోటో 25 రూపాయలకి తీస్తానని చెప్పాడంట. ఎంత తీస్తానన్నాడు? ఒక్కొక్క ఫోటో 25 రూపాయలకి. సరే, ఈ ప్రిన్సిపాల్ గారు ఆ టీచర్స్ అందరినీ పిలిపించి, రేపు పిల్లలందరికీ ఫోటోలు తీస్తారు స్కూల్లో, వచ్చేటప్పుడు అందరినీ 50 రూపాయలు తెచ్చుకోమని చెప్పాడంట. నేను బేరవాడింది ఎంతకు చెప్పండి? 25 రూపాయలకి, కానీ చెప్పింది 50 రూపాయలు. సరే, ఈ టీచర్స్ అందరూ కూడా చెప్తామని చెప్పి వెళ్ళిపోయారు ఎవరి క్లాస్ కాళ్ళు. వారు క్లాసులోకి వెళ్ళిన తర్వాత క్లాసులో పిల్లలతో చెప్తున్నారు, రేపు మీకు స్కూల్లో ఫొటోస్ తీస్తారు, మీరు వచ్చేటప్పుడు 75 రూపాయలు తెచ్చుకోమని చెప్పారంట వీళ్ళు. అప్పుడు సరేనండి అని చెప్పి పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు. పిల్లలు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మతో అంటున్నారంట, అమ్మ రేపు స్కూల్లో మాకు ఫోటో తీస్తారు, ఒక్క ఫోటోకి 100 రూపాయలు అవుతుంది అన్నారంట వీళ్ళు. అప్పుడు మరలా ఉదయాన్నే ఆ తల్లులందరూ కూడా వాళ్ళ భర్తతో చెప్తున్నారు, ఏమండి రేపు స్కూల్లో పిల్లలకు ఫోటో తీస్తారంట, ఒక్కొక్క ఫోటో 125 రూపాయలు అన్నారంట. దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే తన భర్త తిట్టుకుంటా, ఏంటి ఒక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో 125 రూపాయల, ఎంత రేట్లు పెరిగిపోయినాయి ఏంటి గవర్నమెంట్లో తిట్టుకుంటా 125 రూపాయలు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. నిజమే, అంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎవరిలో ఏం లేదు చెప్పండి, యథార్థత లేదు.